పైన మార్పులు తీసుకొని వస్తూ ఉంది ఈ ప్రభుత్వం. చూడండి, నారా లోకేష్ గారు ఎన్ని అహర్నిశలు ఎడ్యుకేషన్ బాగుండాలి, ఎంత దయనీయంగా గతంలో వాళ్ళు చూశారు. గతం ప్రభుత్వంలో మనం చూసాం, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో పెడతాం మనం. అటువంటిది 1, 2 పెట్టి 3, 4, 5 స్కూళ్ళను హై స్కూల్కి పంపించింది. ఎట్లా రాగలుగుతారు వాళ్ళు? ఎంత ఇబ్బంది వాళ్ళకి. చిన్న పిల్లలు హైవే దాటాల్సిన పరిస్థితి వచ్చింది కొన్ని చోట్ల. కాబట్టి అటువంటివన్నిటిని మళ్ళీ ఎట్లుండే స్కూళ్ళను 1 to 5 వరకు అక్కడనే మళ్ళీ ఏర్పాటు చేయడం, ఎన్నో మోడల్ ప్రైమరీ స్కూల్గా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వము ఈ విద్య కోసం ఎస్పెషల్లీ అసలు పిల్లల్ని చాలా బుక్స్ మోయలేకపోతున్నారు. ఒకే బుక్లో 3 సబ్జెక్టులు వచ్చేలాగా బుక్కులు కూడా కొత్తగా ఇప్పుడు ప్రింట్ చేయకపోతూ ఉంది. తల్లికి వందనం కూడా ఆ స్కీమ్ కూడా తీసుకొని రాబోతూ ఉంది. బ్యాగ్లో కూడా అన్నీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ సీఎం మాజీ సీఎంల ఫోటోలు వేసుకోవడం. ఇప్పుడు అలా కాకుండా దేశ నాయకుల పేర్లు పెట్టడం మీరంతా చూశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అంతేకాకుండా డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఓన్లీ మనం 10th క్లాస్ వరకే పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తాం.